నమస్తే బాల్కోటే గారు. నమస్తే. సార్ ఇప్పుడు ఈ వైసీపీ ఇన్సిడెంట్స్ రోజుకొకటి బయటకు వస్తున్నాయి సార్. ఒకటి అప్పట్లో విజయశాంతి అంటే మన శాంతి విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్. వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతుళ్ళు కలిసి ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి వెళ్ళి నిరసన తెలిపారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మా ఇష్టం, మేము ఏదైనా చేస్తాము, మేము అడల్టరీ అనేది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, కాబట్టి మీరెవరు అడగటానికి అంటున్నారు సార్. అది ఎట్లా చూడాలి, ఎలా చూడాలి సార్? సుమంత్ గారు ధన్యవాదాలు. ఇంకా మీరు కొన్ని మర్చిపోయారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు సాక్షాత్ మంత్రులే. ఒక మంత్రి పేరు గంట, మరొక మంత్రి పేరు అరగంట. ఆ రోజు కూడా నెల తరబడి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా రచ్చ 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 రంబోలా చేశారు. తర్వాత నంద్యాల ఎంపీ, ఒక పార్లమెంటు బాధ్యత కలిగిన ఎంపీ నోడి వీడియో చేస్తే దాన్ని అందరూ సభ్య సమాజం అంతా ఖండిస్తే, ఆఖరికి తోటి ఎంపీలు కూడా ఆయన దగ్గర నిలబడటానికి భయపడితే ఆయన బయటకు వచ్చి, నేను నీకు చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు, నీకు చూపిస్తా, నువ్వు చూపించమన్న వాళ్ళందరికీ చూపిస్తా తీసని చెప్తే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, అలా చూపిస్తా అని అనకూడదరా, ముందు నాకు చూపించు, నేను చూసిన అందరికి చూపిద్దు అని కూడా చెప్పాల. అంటే ఒక అబాధ్యత కలిగిన ప్రవర్తన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి చేశారు. మళ్ళీ ఈ రోజు విజయసాయి రెడ్డి ఎపిసోడ్ కానీ, దువ్వాడ దువ్వటం కానీ, ఎంతమందిని దువ్వాడో నాకైతే తెలియదు కానీ, ఆ లెక్క చెప్పలేను కానీ ఆయన దువ్వుడు కార్యక్రమం చెప్పాడు. నేను ఈ అంశంలో ఈ మహిళల జోలికి నేను పోను ఓ తలుసుకోవాలా. అది బాధ్యత కాదు, పద్ధతి కాదు. ఆ మహిళామణులను అటు విజయసాయి రెడ్డి గారి విషయంలో ఉన్న నా ఎస్టీ కులానికి సంబంధించిన మహిళ పట్ల కానీ, లేదా దువ్వాడ సీనుకి సంబంధించిన భార్య లేదా ప్రియురాలు విషయంలో కానీ నేను జోక్యం కలుగు చేసుకోను. కాకపోతే ఆ మాట ఏం చెప్పానంటే, ఎందుకింత రచ్చ జరుగుతుంది, ఎందుకింత చర్చ అయ్యింది? ఎక్కడ ఉన్న అమెరికా వాళ్ళు దువ్వాడ శ్రీను గురించో విజయసాయి రెడ్డి గురించి మీరు ఎందుకు అడుగుతున్నారంటే, వాళ్ళు ప్రజాప్రతినిధులు, బాధ్యత కలిగిన వ్యక్తులు, నిన్నటిదాకా 5 ఏళ్ళు పరిపాలనలో భాగస్వామి కాబట్టి అంశం అవుతుంది. రాజకీయాలలో కనీసమైన నైతిక విలువల అర్హత, ఈ నైతిక విలువలు వైసీపీ పార్టీలో ఎవరికి లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని పట్టించుకోరు, వీటిని చూడరు, లేదా అటువంటి వాళ్ళు కావాలని ఆయన కోరికేమో. లేకపోతే సాక్షాత్ అసెంబ్లీకే సంబంధం లేని స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తెను చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్పై అలాంటి దోషం ఎందుకు చేస్తాడు? అన్నం తినేవాడు చేస్తాడా? గడ్డి గాదం తినేవాడు చేస్తాడా? అలా చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ముసిముసి నవ్వులు నవ్వాడా? సార్ అదే కరెక్ట్ గా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లాంటి విషయాల్లో స్పందించరు? ఆ రోజు అసెంబ్లీలో కానీ, తర్వాత ఈయన మాధవ్ గారి విషయంలో కానీ కనీస మర్యాద పాటించాలి కదా, ఆయన సస్పెండ్ చేయడం కానీ ఇలాంటివి. దీన్ని పైశాచిక ఆనందం అంటారు. అంటే ఎదుటి వ్యక్తి మీద హననం చేసి లేదా వ్యక్తిత్వ దాడి చేసి ఒక ఆనందం పొందటం. మీరు అక్కడ దాకెందుకు? పవన్ కళ్యాణ్ గారి భార్యల విషయంలో 3 భార్యలు ఉన్నారు పవన్ కళ్యాణ్ అని ఎవరికి చెప్పాడు? బడి పిల్లలకు చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి బడి పిల్లలతో మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్కి 3 భార్యలు ఉన్నారని చెప్పాడంటే, దానికే పవన్ కళ్యాణ్కి సిర్రెత్తి 4వ భార్యకి రా అని అంది. దీన్ని ఏమంటారు? రాజకీయాలు హోందాతనంగా చేసుకోవాలి, పైగుండి పెట్టుకొని చేయాలి. చదువుకున్న వాళ్ళు,
పరిపాలనలో భాగస్వాములు. ఈ వ్యక్తిత్వ హననాలు ఏంటి మీకు తెలుసో లేదో, ఇదే టీవీ డిబేట్లలో మా రాజధాని అమరావతి మహిళల్ని ఎన్ని మాటలు అన్నారు, వాళ్ళ బ్యాగులకి ఎన్ని పేర్లు పెట్టారు, చీరలకి ఎన్ని పేర్లు పెట్టారు, మెల్ల ఉన్న గొలుసుకి ఎన్ని పేర్లు పెట్టారు, వాళ్ళ కులానికి ఎన్ని ముద్రలు వేశారు. డిబేట్లో పాల్గొనే ప్రతిపక్ష పార్టీ మహిళా ప్రతినిధులు కూడా ఎంతమంది భర్తలు అంటగట్టారు. ఇదే దువ్వాడ సీను మీరు విన్నారో లేదో, అవును. దువ్వాడ సీను రాముడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ రాముడు గురించి. ఆ, రాముడు ఏకపత్ని వ్రతుడు. హిందూ ధర్మం ఒక భార్యనే కలిగి ఉండాలి. ముగ్గురిని ఎలా కలిగి ఉంటాడు పవన్ కళ్యాణ్? ఇదే అని చెప్పింది శ్రీరంగ నీతులు. నేను అది అంశంగా కూడా భావించను, కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. రాజకీయాల్లో విలువలు ఉండాలి, విలువలను ఒలువల్లో ఇప్పకూడదని చెప్తున్నా. అది వైసీపీ పూర్తిగా ఇప్పేసింది. ఇంకా ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ఇదే అంశం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కనుక అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి సస్పెండ్ చేసేవాళ్ళు ఎమ్మెల్సీ పదవి నుంచి. షోకాజ్ నోటీస్ వెళ్ళేది. చంద్రబాబు నాయుడు గారు క్షమించరు. చంద్రబాబు నాయుడు గారే కాదండి, నాకు తెలిసి దాదాపు 16 మంది ముఖ్యమంత్రులను చూశాను నేను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అవశేష ఆంధ్రప్రదేశ్లో కానీ. ఎవరు కూడా ఇలాంటి వింత పోకడల్ని, విచిత్ర పోకడల్ని, పనికి మాలిన చేష్టల్ని, లేఖి చేష్టలను మాత్రం యాక్సెప్ట్ చేయరండి. ఇప్పటికీ కూడా 3 రోజులుగా వివాదం జరుగుతుంది. దువ్వాడ సూని మీడియా ముఖంగా వచ్చేసి దువ్వుతూనే ఉన్నాడు, అవును. కానీ ఎవడు స్పందించట్లా. పైగా ఏమంటాడు ఆయన, నాకు ప్రాణహాని ఉంది తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పని చేస్తున్నారు, నా భార్యను రెచ్చగొట్టని చెప్పి మాట్లాడుతుంది. అంటే నాలుక నరం లేదని, అంటే ఎముక లేదని, నరాలే ఉండయని, నాలుకని ఎటు పడితే అటు తిప్పితే ఏమవుతుంది? సభ్య సమాజం ఏమవుతుందండి? కాండ్రించి ఉమ్మేస్తుంది తప్ప. అంటే ఈ విధమైన హననం ఆ పార్టీకి అయితే క్షేమం కాదు. దీంతో పాటు అండి మీరు ఒక మాట మర్చిపోయారు సుమంత్ గారు. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా మీడియా ముఖంగా సమావేశం పెట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా అని అరిచి చెబితే ఆ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయండి అయ్యా, అలాంటి హత్యా నేరం కలిగిన వ్యక్తిని చట్టసభలో ఉంచకూడదంటే ముఖ్యమంత్రి బెయిల్ మీద తెప్పించేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, గజమాలతో సత్కరించారు. ఎక్కడైనా ప్రాయశ్చిత్తం ఉందండి? దీన్నే నా పార్టీ నడిపే విధానం. ఏ వైసీపీ పార్టీ క్రమశిక్షణ సంఘం లేదా? క్రమశిక్షణ కమిటీ లేదా? చర్యలు తీసుకోరా ఏంటి? అంటే ఎవడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఎవడు చేతికి వచ్చినట్టు వాడు చేస్తే, ఎవడు దువ్వినట్టు వాడు దువ్వుకుంటూ పోతే, ఆ మహిళల జీవితాలు మొత్తం కూడా రోడ్డును పడేస్తే, సుమంత్ గారు 4 గోడల మధ్య జరిగేది కాపురం. 4 గోడల మధ్య జరిగే కాపురాన్ని చౌరస్తాలు నిలబెడితే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? న్యూస్ కంటే న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది. ఈ రోజున చాలా మంది యూట్యూబ్ ఛానల్లో హ్యాపీ, పులికి జింక దొరికినట్టుగా, తొడేలికి నక్క దొరికినట్టుగా వాళ్ళు వండేసుకుంటున్నారు. అందరు నీతి సూత్రాలు చెప్పేస్తున్నారు. ఎవరు ధర్మం, ఎవరో ప్రతివత కాదు. మళ్ళీ ఇవి డిబేట్లు దీనికి సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ డిబేట్ల మీద చర్చలో చూడాలి. అదే వైసీపీలోనూ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ఒక తప్పుడు విధానం. ఒక పార్టీ సంబంధించిన ఒక అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలు అది. ఇంకో మాట కూడా మీరు మర్చిపోయి ఉంటారు. గత ఎన్నికల్లో ఇదే దువ్వాడకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఏమన్నాడు తెలుసా? సభలో నిలబెట్టి, దువ్వాడ చాలా మంచివాడు, శ్రేష్టమైన వ్యక్తి, మీ నియోజకవర్గాన్ని బాగా దువ్వుతుందని చెప్పిండు. అదృష్టం కలిసి వచ్చి ఆయన ఓడిపోయిండు, లేకపోతే ఎన్ని దువ్వాలతో దువ్వేవాడు. ఏముందండి నైతిక విలువలు లేనప్పుడు? రాజకీయాల్లో కాలు జారు వచ్చామో కానీ నోరు జారకూడదు అంటారు పెద్దలు. వైసీపీ నాయకులంతా నోరు జారారు, ఇష్టానుసారంగా ఇప్పుడు చేశారు. కాలు కూడా జారుతున్నారు కదా. అదే ఇప్పుడు కాలు కూడా జారుతున్నారు. ఇంకోటి ఏంటంటే
తప్పు చేసి కూడా మళ్ళీ సమర్థించుకోవడం అనేది పెద్ద విచిత్రం. తప్పు చేస్తే గమ్మున ఉండాలి, అది కుటుంబ వ్యవహారంగానే చూడాలి. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దానికి ఒక ఏమండి కట్టుకున్న భార్య అండి, కడుపుకు పుట్టిన 2 బిడ్డలండి, 5 ఏళ్ల పదవి కోసం, ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఉచ్చనీశాలు మరిచి వ్యక్తిత్వ జీవితాన్ని రోడ్డు మీద వేసుకుంది. తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డల్ని ఏం సాధిస్తారు చెప్పండి? ఏం సాధిస్తారండి? ఈ రోజున వైసీపీ పార్టీకి మొన్నటిదాకా 151 వచ్చింది. 151 సీట్లు వచ్చేసరికి మా అంత అరవీర భయంకర లేడని పగాలు తీసుకొని ఆర్చారు. పాచి ముఖానే పూశారు, ముఖాలు కూడా కడగదు, అందరి మీద ఉమ్మేశారు. ఇప్పుడు 11 వచ్చినాయి. ఎవడిటు పోవాలో తెలియట్లేదు, అధినాయకుడు ఎక్కడ పోతాడో తెలియట్లేదు. 175 అని పొంగ జపం చేసిన వైసీపీ పార్టీ 40% ఓట్లు వచ్చినాయి అంటాం. సీట్లు పోయినాయి, ఓట్ల దగ్గరకు వచ్చి. అందుకని ఒక విధానం కలిగి, ఒక సైద్ధాంతికత, ప్రజల్ని కాపాడాలని ఒక తత్వం లేని రాజకీయ నాయకులు కేవలం డబ్బులను మూటలు కట్టుకొని, డబ్బులను మొలతాడు చుట్టూ చుట్టుకొని, లేదా డబ్బులకే పుట్టి రాజకీయాలు చేస్తే ఎలాగలా ఉంటుంది? రాజకీయాల్లోకి ఎప్పుడైతే వరద ప్రవాహంలాగా డబ్బు వచ్చిందో, ఏ పార్టీ అన్నా కానీ, నేను బొట్టు కాటుకు పెట్టి ఒక వైసీపీ గురించే చెప్తున్నా, ఎనీ పార్టీ డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బుతో రాజకీయాలు నడుపుదాం, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడికే సీట్లు ఇద్దాం, వాడికి అందరం ఇద్దాం, వాడి కుర్చీ ఇద్దాం అని చెప్పేసి అనుకుంటే వెరస ఏమవుతుందంటే ఆ పార్టీ పరువే పోతుంది. విద్యుత్ ఉండాలండి, ప్రజలు ఇది చూస్తారు. ప్రజలు తప్పనిసరిగా ఈ గుణగణాలను చూస్తారు. ఈ గుణగణాలు ఉన్న పార్టీ. ఇంకోటి ఏంటంటే సుమంత్ గారు, ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా వస్తుంది పోతుంది, మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది, కానీ విలువలు ఉండాలి చరిత్రలో. ఈ రోజున మీరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి ఏమన్నా అనగలరా? అనగలిగే దమ్ముందా? మాట మాట్లాడే దమ్ముందా? ఎందుకంటే అంత ఉదాత్తమైన గౌరవప్రదమైన రాజకీయాలను ఇటు రాజకీయ రంగంలో నడిపాడు, సినీ వినీల ఆకాశంలో నడిపాడు. చాలా మంది ఉన్నారు అటువంటి నాయకులందరూ కూడా. ఒక ఆదర్శవంతమైన పార్టీగా, ఆదర్శవంతమైన నాయకుడిగా ఉండాలి తప్ప ఈ చిల్లర మల్లర వేషగాలని, పగటి వేషగాలను తెచ్చుకొని ఆ పార్టీలో ఉంచుకొని ఇప్పటికైనా మరి ఏం స్పందిస్తారో చూడాలి. ఏదైనా ఇది ఒక తప్పుడు స్పందిస్తారని అయితే నేను అనుకోవట్లేదు, కానీ కనీసం అంటే ఆ పార్టీ వైసీపీ అనేది వితండవాదాల పార్టీగా మారిపోయి, అంటే ఒకవేళ ఎందుకండి ఇట్లా మీరు చేస్తున్నారంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, మా ఇష్టం, లేకపోతే మీరు ఎన్నికల్లో ఓడిపోయారు కదా అంటే అది ఈవీఎంల వల్ల ఓడిపోయామని, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్ల ఓడిపోయామని తప్ప, నేను చేసిన తప్పుల వల్ల మేము కొన్ని తప్పులు చేసామని, ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఓడిపోతే వాళ్ళ తప్పును ఒప్పుకొని, ఓటమిని ఒప్పుకొని సమీక్షించుకోవడం, ఎందుకు ఓడిపోయామని అలాంటివి చూసాం తప్ప ఒక సమీక్ష ఉండదు. ఒక ఇలాంటివి వైసీపీలో అసలు అంతర్మథనం అనేది కనపడదు కదా. అది దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు సుమంత్ గారు? అదే అధినేత బట్టి, అంటే ఏదైనా అధినేత బట్టి ఉంటుంది కదా సార్. లేదండి, దీనికి కారణం ఏంటంటే డబ్బు పేరు. లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు నాయకులను కొనగలుగుతాను, ఓటర్లను కొనగలుగుతాను, సోషల్ మీడియాను కొనగలుగుతాను, కోర్టులను కొనగలుగుతాను, జడ్జీలను కొనగలుగుతాను, వాయిదాలను కొనగలుగుతాను, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కూడా కొనగలుగుతాను అనే ఒక ధీమా డబ్బేనండి. నిజంగా ప్రజల కోసం పుట్టినోడైతే, ప్రజా ఉద్యమాల్లో నుంచి పుట్టినోళ్ళు అయితే, లేదా ప్రజలకు మంచి చేద్దామని పుట్టినోళ్ళు అయితే తప్పనిసరిగా సమీక్షించుకుంటారు. ఏనాటికని మీకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు మొన్న ఓడిపోయినప్పుడు? నేను బటన్ నొక్కా 34 సార్లు, 2,47,000 కోట్ల రూపాయలు వంచా, నా డబ్బులు ఎడిపోయినాయి, నా అవ్వాతాతలు ఏమైపోయారు, నా అక్క చెల్లెలు ఏమైపోయారని కుడి వైపున ఒకసారి, ఎడమ వైపున ఒకసారి చూసుకోండి. సమీక్షించకుండా ఇప్పటికీ నేను చెప్తున్నా, 3 రాజధానుల యొక్క కుంపటిని నెత్తించామని దించకుండా ఆయన ఇది తప్పు అని అండ. ఈ రోజున అమరావతి
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి ఒక రాజధానిగా తిరిగి ఫినిక్ పక్షిలాగా లెగిస్తుంటే, పునరుజ్జీవం పొందుతుందంటే, నేను 3 రాజధానులు పెట్టాను, ఆ విధానం ప్రజలు అంగీకరించలేదని చెప్పి నన్ను వెనక్కి తీసుకుండా, ఆ రోజు న్యాయస్థానం చెప్పినా కూడా వెనక్కి తీసుకుండా, ఒకసారి 3 రాజధానులు ఇవ్వంటాడు, ఒకసారి ఉండయి అంటాడు, ఆయన అంటాడు, ఒకసారి సిఆర్డిఏ చట్టాన్ని ఉపసంహరించుకున్నాను అంటాడు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతాడు, నాకు 3 రాజధానులు కావాలంటాడు, సుప్రీంకోర్టుకు పోతాడు, నేను విశాఖపట్నానికి పర్మిషన్ ఇవ్వమంటాడు, పండక్క పోతానంటాడు, పబ్బానికి పోతానంటాడు, సోమవారం, మంగళవారం, బుధవారం ఈ కథాకమామిషగా చెప్పింది. దానికే ప్రజలంతా విసిగి వేసారి పండకేసి బాధింది వైసీపీ పార్టీని. కాబట్టే కదా 11 వచ్చింది. ఎక్కడ సమీక్ష లేదు. కాబట్టి ఏం చేయాలంటే, ఇలాంటి పార్టీ విధానాలకి, ఇలాంటి నాయకుల విధానాలకి ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. కేవలం డబ్బు బిర్రుతో ప్రజలను కొనుగోలు చేయం. మీరు ఆ నవరత్నాల పథకాల యొక్క ఎసెన్స్, దాని సారాంశం ఏంటంటే, నవరత్నాలు ఈజ్ ఈక్వల్ టు కొనుగోలు పథకం ఉంది. ఎప్పుడైనా సరే కింది కులాలకి స్వయంభూ ఉండటానికి, వాళ్ళ జీవితాల్లో ఉపాధి అవకాశాలు కలుగు చేయటానికి గత ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేవి. కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి ఒక చిన్న పరిశ్రమకో, చిన్న బడ్డీ కొట్టుకో, చిన్న గేదెకో, గొర్రెకో చిన్న ఉద్యోగ అవకాశము ఇవన్నీ కల్పించేవారు. జగన్మోహన్ రెడ్డి గారు కల్పించింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఆయన రోజుకి 50 రూపాయలు, 30 రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకి, అమ్మఒడంటూ డబ్బులు వేశారు. డబ్బులు వేసి ఏం చేసిందంటే, ప్రజలందరూ కూడా నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నా డబ్బులు ఇస్తున్నాననే భావాన్ని కలుగు చేసి ఓట్లు వేస్తారు అనే ఒక భావంతో ఉన్నాడు. ఆ భావం వికటించింది. ప్రజాస్వామ్యంలో అవన్నీ కుదరవండి. నువ్వెంత కొనుగోలు చేసినా కూడా ప్రజలు చాలా అంశాలు చూస్తారు సార్ ఎన్నికల్లో. ఉపాధి అవకాశాలు చూస్తారు, శాంతి భద్రతలు చూస్తారు, అభివృద్ధి చూస్తారు, సంక్షేమ పథకాలు చూస్తాడు, నాయకుని దగ్గర ఉన్న నాయకుల యొక్క గుణగణాలు చూస్తారు. ఈ రోజున మీరు ఇటలీ పోయింది మా మాజీ మంత్రి గారు, ఆమెకు డబ్బులు లేక సగం బట్టలే కుట్టించుకోండి. మా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అటువంటి బట్టలు ఇలా, ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి. అంటే ఈ విధమైన ధోరణి ఎక్కడైనా ఖండిస్తున్నారండి ఎవరన్నా? ఇప్పుడు తండ్రి పద్ధతిగా ఉంటే కదండి పిల్లల పద్ధతిగా ఉండేది. సార్ కానీ మీరు చెప్పారు కదా, కారణాలు చెప్పారు, ఉంటే కదా పద్ధతిగా ఉండేది. మీరు ఓడిపోవడానికి కారణాలు చెప్పారు. అంటే ఒక్కొక్క పార్టీ ఎందుకు ఓడిపోతుంది అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్క సంక్షేమం లేకపోతే ఇంకొక కారణం కాదని చెప్పి. కానీ ఆ రియలైజేషన్ ఎక్కడ వైసీపీలో కనబడట్లేదు. అది ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి కూడా మంచిది కాదు కదా. అంటే చేసిన తప్పు ఒక పార్టీ తెలుసుకుంటేనే కదా బహుశా వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి జరిగేది. తప్పు తెలుసుకోకపోతే ఎట్లా? అది కదా ప్రాబ్లం. సుమంత్ గారు, మూర్ఖుడి మనసును రంజింపజేయలేము, వెతికి కుందేటి కొమ్ము సాధించలేము. ఇప్పుడు వైసీపీని మార్చడం మన బాధ్యత కాదు, మారకపోతే అది కర్మ. మేము రాజధాని ఉద్యమంలో 1631 రోజుల ఉద్యమంలో మేము చెప్పాం, చెడపకరా చెడేవు అని. చెడపకరా చెడేవు అని చెప్పాము. ఇంకో మాట కూడా చెప్పా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నారు, మీరు తింటున్న అన్నం గిన్నెలో మీరే దుమ్ము పోసుకుంటున్నారని కూడా చెప్పారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు 2,80,00,000 మంది నాడీ కేంద్రం అమరావతిని నాశనం చేస్తున్నారు. మీరు రైతుల భుజాల మీద తుపాకులు పెట్టి చంద్రబాబు నాయుడిని కాలుస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద తుపాకులు పెట్టి రైతులను కాలుస్తున్నారు. రాజధానికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి రైతుల్ని, అమరావతిలో ఉన్న ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, రైతు మహిళల్ని ఇల్లు వదిలేలా చేశారు. మీరు తాడేపల్లిలో ఉన్నారు. ఇది దుర్మార్గం, ఇది తప్పు, దీనికి ప్రతిఘటన ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఓటర్లు తిరగబడతారని చెన్నై సూర్యులా చెప్పారు. వేమన శతకాలు వినిపించారు. ఆయన ఆడన్నాడు, ఆయన ఏమన్నాడు, నేను అభిమన్యుని కాదు అర్జునుని అన్నాడు. ఏం బీక్కుంటారో బీక్కోండి అని చెప్తాను. రైట్ సార్. సో బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం, మీరు మాకు టైం కేటాయించినందుకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా కాస్త అంతర్మదనం ఉంటుందని, ఆయన ఓటమికి కారణాలు, అసలైన కారణాలు తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్.